రమణ మహర్షి గారికి మొట్టమొదటిసారిగా ఆత్మ అనుభవం ఏ సందర్భంలో కలిగింది? 13 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మేడపైన డాబా పైన పడుకుంటున్నప్పుడు ఆయనకి అప్పటికే బాగా జ్వరంగా ఉండింది. నేను ఇంకా చనిపోతానేమో అన్నటువంటి భయం పట్టుకునింది. ఆ క్షణంలో ఆయనకు ఒక ఆలోచన స్ఫురించింది. అదేంటంటే, అవును, ఇప్పుడు నేను చనిపోయినట్లు నటిస్తాను, చనిపోతే ఎలా ఉంటుందో ఒకసారి నేను అనుభవిస్తాను అనేసి ఊపిరి బిగబట్టి కాళ్ళు చేతులను బిగబట్టి చనిపోయినటువంటి శవం ఎలాగైతే ఉంటుందో అలా ఊపిరి బిగబట్టి అలా ఉండిపోయారు. ఇప్పుడు నేను చనిపోయాను, ఇప్పుడు ఏం జరుగుతుంది? ఎవరో వస్తారు, ఏడుస్తారు, దాన్ని తీసుకెళ్తారు శ్మశానంలో, దాన్ని కాల్ చేస్తారు. అవును, నా శరీరం అక్కడ కాలిపోతూ ఉంది, అది పూర్తిగా బూడిద అయిపోయింది, పంచభూతాల్లో కలిసిపోయింది. ఇలాగా ఆయన క్వశ్చన్స్ వేసుకుంటూ ఉన్నారు, ఊహిస్తూ ఆలోచిస్తూ ఉన్నారు. మరి శరీరం కాలిపోతున్నా కూడా ఇక్కడ దాని గురించి ఆలోచిస్తున్నది ఎవరు అన్నటువంటి ప్రశ్న తలెత్తింది. ఎప్పుడైతే ఆ ప్రశ్న తలెత్తిందో ఆయనలో ఒక దివ్యానుభూతి కలిగింది. మొత్తము జగత్తు మొత్తం ఏకమైపోయినటువంటి భావన కలిగింది. తాను ఒక్కడే ఉన్నాను అన్నటువంటి భావన కలిగింది.